నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే సాక్షి, వెలుగు పేపర్లో పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్లో ఏమున్నాయి ఈరోజు హెడ్లైన్స్ అని చూసుకుంటే, ఫస్ట్ది విశాఖకు రైడెన్ అనే ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి హెడ్లైన్స్, సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఆ సబ్ హెడ్లైన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ ప్రతిపాదన అంటూ సబ్ హెడ్లైన్ ఉంది. 87,000 కోట్ల పెట్టుబడులు, ప్రోత్సాహకాలపై ప్రభుత్వంతో సంప్రదింపులు అన్నట్టుగా ఉందన్నమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి కొంత మ్యాటర్ కూడా ఉంది. ఆ మ్యాటర్ కూడా ఏంటో ఒకసారి చూద్దాం. విశాఖ నగరానికి మరో ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 87,250 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1000 మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. 2.5 ఏళ్లలో మొదటి దశ యూనిట్ను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. దీనిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అయితే అధికారుల బృందం చర్చిస్తున్నట్లుగా సమాచారం అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త చూస్తే, ఎన్డీబీ రోడ్లపై నిర్లక్ష్యం ఎందుకు అంటూ ఒక హెడ్లైన్కి సంబంధించింది, ఒక వార్తకు సంబంధించి హెడ్లైన్ అయితే ఉంది. సబ్ హెడ్లైన్స్ కూడా ఏమున్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక గుత్తేదారులకు బకాయిల చెల్లింపు, ఇప్పుడు మళ్ళీ బిల్లులు పెండింగ్, నిలిచిపోయిన పనులు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే అసలు ఏ విధంగా ఉంది ఏంటి అనేది కొంచెం మ్యాటర్ కూడా ఉంది. ఆ మ్యాటర్ కూడా చూద్దాం. జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్, ఇది ఇక్కడ విజువల్ ఇచ్చారు కదా, జంగారెడ్డిగూడెం అలాగే ఏలూరు రోడ్ అంట. ఎన్డీబీ ప్రాజెక్టులో భాగంగా విస్తరిస్తున్నారు. పనులను గుత్తేదారు ఆపేయడంతో జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో ఇలా మడుగులా మారింది. వాహనదారులను అప్రమత్తం చేస్తూ పోలీసులు సూచిక బోర్డును పెట్టారు ఇలా అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుందో ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ అనేది ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి హెడ్లైన్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మనం సబ్ హెడ్లైన్ చూద్దాం, అలాగే మ్యాటర్ కూడా ఉంది ఏంటో చూద్దాం. మద్యం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టువేత అంటూ సబ్ హెడ్లైన్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి. అయితే మద్యం కుంభకోణం కేసులో నిందితుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఈ మేరకు తీర్పు చెప్పారు అంటూ దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లాలో కోరలు చాస్తున్న క్యాన్సర్ అనే ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ అవన్నీ ఇచ్చారు. మ్యాటర్ కూడా ఉంది ఏంటో చూద్దాం. మహమ్మారి బారిన 35 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. 16 నెలల వ్యవధిలో రిమ్స్లో 416 శస్త్రచికిత్సలు, గుర్తించే సమయానికే చేయి దాటిపోతోందంటున్న వైద్యులు. అంటే ఎందుకు అంటారు కదా, ముందే మనం ఏదైనా సరే ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా చూపించుకోవడం చాలా మంచిది అన్నట్టుగా. సో ఈ క్యాన్సర్కి సంబంధించిన కూడా ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. అది కూడా ఏ వయసు వాళ్ళ మధ్య అంటే 35 నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఎక్కువగా ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. అయితే ఇప్పటి వరకు 16 నెలల వ్యవధిలో రిమ్స్లో 416 చికిత్సలు చేశారంట. అయితే గుర్తించే సమయానికే చేయి దాటిపోతుందంటున్న వైద్యులు. అంటే ఏంటి, గుర్తించలేకపోతున్నారు. తీరా చికిత్స సమయానికి వచ్చేసరికి చేయి జారి పోతుంది, కాపాడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్పి వైద్యులు కూడా సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. వేలి ముద్రతోనూ యూపీఐ చెల్లింపులు నేటి నుంచి అందుబాటులోకి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి బిజినెస్కి సంబంధించింది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బిజినెస్ సంబంధించిన పేపర్లో ఉన్నాయి. డీటెయిల్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి, మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి జరిమానా అదనంగా వసూలు చేసిన 26.27 కోట్లు వెనక్కు ఇవ్వాలనే ఆదేశాలు, వర్సిటీ అనుమతి గుర్తింపు రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు, తాత్కాలిక స్టే విధించిన హైకోర్టు. అయితే ఎక్కువ ఫీజులు వసూలు చేశారు, ఆ వసూలు చేసింది కూడా రిటర్న్ ఇవ్వాలి అంటూ ఇలా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్
రాజధానిలో భూ సేకరణకు ప్రభుత్వ ఉత్తర్వులు అంటూ ఒక హెడ్లైన్, అంటే ఒక వార్తకు సంబంధించిన హెడ్లైన్ ఈ విధంగా ఉంది. అయితే సబ్ హెడ్లైన్ అలాగే పూర్తి డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సమీకరణలో ఇవ్వని భూమిని తీసుకోవాలని నిర్ణయం. సమీకరణలో ఇవ్వని భూమిని తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఈ రాజధానిలో భూ సేకరణకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, మునగా ఆదాయానికి లేదు బెంగ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి, అవేంటో కూడా ఒకసారి చూద్దాం. సాగుకు తోడ్పాటును అందిస్తున్న కూటమి ప్రభుత్వం. ఉపాధి హామీ పథకం వర్తింపు 38,000 నుంచి 1.49 లక్షల వరకు ఆర్థిక భరోసా అంటూ ఉంది. సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. అయితే 12 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద స్టార్ట్ చేశారంట. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అనకాపల్లి, అన్నమయ్య, అనంతపురం, బాపట్ల, చిత్తూరు, గుంటూరు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి అంటూ ఇచ్చారు. ఉపాధి పథకం కింద 2 నెలల్లో అందే ఆర్థిక భరోసా అంటూ ఈ విధంగా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అదేంటంటే 25 సెంట్ల విస్తీర్ణంలో నాటితే 38,125 రూపాయలు, అలాగే 50 సెంట్లలో నాటితే 75,148, 75 సెంట్లలో అయితే 1.25 లక్షలు, అంటే 1,25,000 అనమాట. ఎకరా విస్తీర్ణంలో నాటితే 1.49 లక్షలు అంటూ ఏ విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు ఏంటి, దీనివల్ల ఎంతమందికి ఆర్థిక భరోసా అంటే 38,000 నుంచి 1.49 లక్షల వరకు ఆర్థిక భరోసా అయితే కలుగుతుంది. సాగుకు తోడ్పాటును అందిస్తున్న కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకం వర్తింపు అంటూ ఈ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి. అయితే ఇంకా ఏమున్నాయి అనేది ఇంకొకసారి చూద్దాం. అంగరంగ వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం అంటూ ఒక వార్త అయితే ఉంది. అది తరలి వచ్చిన 4 లక్షల మంది భక్తులు అన్నారు. విజయనగరంలో జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పూసపాటి రాజవంశీయుల ఆడపడుచు ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. సాయంత్రం 4 గంటల సమయంలో పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించారు. ఆయన్ను అమ్మవారి ప్రతిరూపంగా భావించి భక్తులు రథంపై అరటిపండ్లు విసిరారు. పూజారి పైనుంచి అక్షింతలు చెల్లారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా తల్లిని దర్శించుకున్నారు అని ఒక వార్త అయితే ఉంది. అయితే సిరిమానోత్సవం అయితే చాలా వైభవంగా జరిగింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకో వార్త కూడా ఉంది, ఏంటో చూద్దాం ఒకసారి. క్వాంటమ్ టన్నెలింగ్ పై పరిశోధనలకు నోబెల్ అంటే ఇంకొక హెడ్లైన్ ఉంది. దేని మీద ఇచ్చారు ఏంటి, ఎవరెవరికి వచ్చింది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. జాన్ క్లార్క్, మిషెల్ డెవోరెట్, జాన్ మార్టినిస్లను వరించిన పురస్కారం అంటూ నిన్నైతే వైద్య శాస్త్రానికి సంబంధించి 3 వచ్చింది. అట్లాగే ఈరోజు కూడా క్వాంటమ్ టనెల్కి సంబంధించి కూడా ఒక 3 అయితే మన నోబెల్ బహుమతి వరించినట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే ఈనాడు పేపర్కు సంబంధించి హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారు అనేది చూద్దాం. ఇక సాక్షి పేపర్కి వెళ్తే ఆ ఓటర్ల వివరాలు ఇవ్వండి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయని చూద్దాం. బీహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల మంది పేర్లను తమ ముందుంచాలని ఈసీని సుప్రీం ఆదేశించింది అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. ఆ ఓటర్ల లిస్ట్ అంతా మాకు ఇవ్వండి అని సుప్రీం ఈసీని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, జడ్జీల కామెంట్లపై తప్పుడు ప్రచారం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. ఒకసారి ఏమి ఇచ్చారనేది చూద్దాం. కేసుల విచారణ సమయంలో జడ్జీల వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని సిజేఐ జస్టిస్ గవాయ్ అన్నారు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, 24,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 4 రైల్వే ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపింది అంటూ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి నిన్న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 4 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఆమోదం అయితే తెలిపింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్,
నేడు ఢిల్లీకి యూకే ప్రధాని యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మొదటిసారిగా బుధవారం భారత్ పర్యటనకు రానున్నారు. అయితే యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మొదటిసారిగా ఈ రోజైతే భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు ఢిల్లీకి చేరుకోనున్నారు అన్నట్టుగా వార్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. అమన్పై ఏడాది నిషేధం అంటూ ఇంకో వార్త ఉంది స్పోర్ట్స్కు సంబంధించి. భారత్ స్టార్ రెజ్లర్పై జాతీయ సమాఖ్య క్రమశిక్షణ చర్య అంటూ ఉన్నాయి. దేనికి చేశారు ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ బంగారం $4,000 అంటూ బంగారానికి సంబంధించిన వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి తదుపరి టార్గెట్ $4,900 2026 చివరికి చేరుకోవచ్చు అంటూ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఇచ్చారనమాట. అయితే నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారో చూద్దాం. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఏమంటున్నారు, మద్యం ఆదాయం బాబు మాఫియాకే అంటూ ఒక వార్త వచ్చింది. దీనికి సంబంధించి ఇది హెడ్లైన్. అయితే సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి, డీటెయిల్స్ ఏమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు. ఓకే, నెక్స్ట్ సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి, ఏంటో చూద్దాం. మాఫియా వ్యవహారంలో సరఫరా విక్రయాలు, పెదబాబు చిన్నబాబు అండదండలతో ప్రాంతాల వారీగా ఫ్రాంచైజీలు వసూళ్లు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. ప్రతి 4-5 బాటిళ్లలో ఒకటి నకిలీనే. అమాయకుల ప్రాణాలు హరిస్తూ కాసుల దందా. ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాల తొలగింపు. ఊరూరా బెల్ట్ షాపులు. పోలీసు రక్షణతో వేలం పాటలు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ర్యాండమ్గా ఎక్సైజ్ దాడులు. నాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైన్ షాపులు. పరిమిత వేళల్లో విక్రయాలు. లాభాపేక్ష లేకుండా అన్ని రకాల తనిఖీలతో నాణ్యమైన లిక్కర్. ఇక్కడ జోక్ ఏంటంటే నాణ్యమైన లిక్కర్ అంట. మరి ఆ పేర్లు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఈ భూమ్ భూమ్ అనగానే చాలామందికి గుర్తొచ్చింది, చాలా బాగా ఐడెంటిఫై అయింది. దానివల్ల ఏం జరిగింది అనేది తాగిన వాళ్ళు అంటే తీసుకున్న వాళ్ళు చాలామంది చెప్పిన మాట. ఇక్కడ అంతా బాగానే ఉంది, చక్కగానే ప్రశ్నిస్తారు, అంతా బాగుంది. కాకపోతే ఆయన మాట్లాడిన వేసిన జోక్ ఏంటంటే నాణ్యమైన లిక్కర్ అంట. ఈ నాణ్యత గురించి లేకపోతే ఈ దాడు ఏంటి ఇదేదో మద్యం దీనికి సంబంధించి ఏమన్నా మాట్లాడాలి అంటే వీళ్ళే మాట్లాడుతున్నారు. నాణ్యమైన లిక్కర్ అనేది ఇక్కడ పెద్ద జోక్ అనుకోవచ్చు. అడిగినవన్నీ బాగానే ఉన్నాయి, మా ప్రభుత్వంలో అవి చేసాం ఇవి చేసాం, ఎవరైనా కామన్గా చెప్పుకుంటారు, అది వేరే విషయం. కానీ కాకపోతే నా వేసిన జోక్ ఏంటంటే నాణ్యమైన లిక్కర్ ఒకటే బాగోలేదు. నెక్స్ట్ ఇంకా ఏవేవో చెప్పారు ఏంటో చూద్దాం. నిన్న ఏంటంటే రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు అంటూ అన్నారు. అసలు ఆయన ఎందుకు మండిపడ్డారంటే మద్యం ఒకటి తీసుకొని వచ్చారు. నెక్స్ట్ బాబు ష్యూరిటీ పోయింది, మోసం గ్యారంటీగా మారింది అంటూ ఇంకొక హెడ్లైన్, ఇంకొక విమర్శనాస్త్రం అయితే సంధించారు చంద్రబాబు నాయుడు గారి మీద. అయితే నెక్స్ట్ ఇంకో సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటో చూద్దాం. ఈ సర్కారుపై ప్రజలకు భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి, మాజీ సీఎం వైఎస్ జగన్. ఈ సర్కారుపై ప్రజలకు భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి, ఏది చూసినా దోపిడీయే, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, విద్య, వైద్యం, వ్యవసాయం అస్తవ్యస్తం, ఉద్యోగులకు బాబు దగా అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నేను నిర్వహించిన సమావేశంలో ఆయన రైస్ చేసిన పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం. పాపం వాళ్ళకి ఏం దొరకల, ఈ 16 నెలలు కూడా వీళ్ళకి ఏం దొరకల. ఏం పట్టుకొని జనంలోకి వెళ్ళాలని ఉన్నారు కానీ ఏం దొరకల. ఫస్ట్ యూరియాని వాడదాం అనుకున్నారు. యూరియాకి సంబంధించి ఒకవేళ అది నిజమే లోటు వచ్చింది అనేది మాత్రం వాస్తవం, కానీ దాన్ని ఏదో ఒక రకంగా భర్తీ చేశారు. నెక్స్ట్ అది పెద్ద జనంలోకి వెళ్ళాల. ఇప్పుడు ఇది ప్రైవేట్ కాలేజీలు, ఈ పీపీపీ విధానం అనేది జగన్కి దొరికిన అస్త్రం. జనంలోకి వెళ్ళడానికి జగన్కు దొరికిన అస్త్రం ఏంటి అంటే ఇదే అనమాట, మెడికల్ కాలేజీది. దీన్ని పట్టుకొని ఆయన జనంలోకి వెళ్ళాలి అని చూస్తున్నారు. సరే, ఏ విధంగా వెళ్తారు ఏంటి అనేది ఉంది. రేపు నర్సీపట్నంలో వైఎస్ జగన్ పర్యటనతో శ్రీకారం. పర్యటన అంటున్నారు కానీ వెళ్తారో లేదో మరి. కూటమి సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ. కూటమి సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 7 కొత్త ప్రభుత్వ కాలేజీలు, వివిధ దశల్లో మిగిలిన 10 మెడికల్ కాలేజీలు. ఏటా 1000 కోట్లు ఖర్చు పెడితే చాలు, అవి సిద్ధం. అయినా ఆ దిశలో ఆలోచించని చంద్రబాబు ప్రభుత్వం అంటూ వార్త అయితే వాళ్ళకు దొరికింది. కాబట్టి ఈ విమర్శనాస్త్రాన్ని సంధించడానికి రేపు నర్సీపట్నంలో 9వ తారీఖు అయితే ఆయన పర్యటన ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీంట్లో కంటిన్యూగా వాళ్ళు ఎన్నైతే
వాళ్ళ హయాంలో వచ్చాయో అంటే 17 తీసుకొచ్చాము, దాంట్లో 5 కంప్లీట్ అయినాయి, ఎక్కడైతే ఆగిపోయి ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తారు. మరి ప్రతిదానికి వెళ్తారా, లేకపోతే ఈ ఒక్క నర్సీపట్నంలో ఉన్న ఆగిపోయిన కాలేజీ, మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తారా ఏంటి అనేది మనకు తెలీదు. చూద్దాం. ఎలాగో దిగారు కదా పర్యటనలో అంటూ. ఎలక్షన్స్ ముందు వెళ్తే ఏం పని అవ్వదు అనుకున్నారో ఏమో, ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు. ఈ ఒక్కదాన్ని పట్టుకొని ముందుకు వెళ్దాం అని. నెక్స్ట్ ఇంకోటి, జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుయుక్తులు. ఇప్పుడు పర్యటిస్తాను అన్నారు కదా, దీనికి సంబంధించింది ఇచ్చారు. పోలీసులను అడ్డు పెట్టుకొని దొంగాట. వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వలేమని పోలీసులతో చెప్పిస్తున్న సర్కార్. భారీగా తరలివచ్చే జనాలను నిలువరించలేం, అంత పోలీస్ ఫోర్స్ ఇప్పటికిప్పుడు ఇవ్వలేం. అంత భారీగా వస్తారని వీళ్ళే చెప్తున్నారు. అంత భారీ బందోబస్తు జనం వస్తారు కాబట్టి మేము బందోబస్తు ఇవ్వలేమని వాళ్ళు చేతులు ఎత్తేసినట్టుగా చెప్తున్నారు. రోడ్ షోకు అనుమతి లేదు, అదే రోజు విశాఖలో. ఓకే, మహిళల క్రికెట్ మ్యాచ్ ఉంది ఆ రోజు, విశాఖలో మహిళల క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి పోలీసులు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి సిబ్బంది కొరత కాబట్టి ఆ రోజు జగన్ పర్యటనకు అనుమతి లేదు అన్నట్టుగా పోలీసులు చెప్పారట. కాకపోతే వీళ్ళు చెప్పుకుంది ఏమిటంటే భారీగా జనం వస్తారు అనేది రీజన్ వీళ్ళు చెప్పుకొని, ఇక ఇంకో కారణం ఏం చెప్పారంటే మహిళల క్రికెట్ మ్యాచ్ ఉంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. నెక్స్ట్, మొత్తం పోలీసు బలగాన్ని ఆ మ్యాచ్కు కేటాయించాల్సి ఉంది అనకాపల్లి ఎస్పీ, విశాఖ పోలీస్ కమిషనర్లు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. ఓకే, వైఎస్ జగన్ నెక్స్ట్ పర్యటనకు సంబంధించి పేపర్ అంతా పర్యటనకు సంబంధించి. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన ఖాయం. ఆయన ఏ విధంగా పర్యటిస్తారు ఏంటి, జనం ఎంతమంది వస్తారు ఏమో తెలియదు, కానీ ఈ పేపర్ అయితే మాత్రం పర్యటనతోనే నిండిపోయింది. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన ఖాయం. గురువారం ఆయన మెడికల్ కాలేజీని సందర్శించడం తథ్యం. పోలీసు ఆంక్షలతో పర్యటనను అడ్డుకోవాలనుకోవడం అవివేకం. నెక్స్ట్, దీనికి సంబంధించి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో భీమబోయినపాలెంలోని మెడికల్ కాలేజీ వద్దకు వైఎస్ జగన్ చేరుకుంటారు. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అయితే వాళ్ళిద్దరు స్పష్టం చేస్తున్నారు 9వ తారీఖు అయితే జరుగుతుంది, అక్కడికి వెళ్తాం. ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో భీమబోయినపాలెంలోని మెడికల్ కాలేజీ వద్దకు జగన్ చేరుకుంటారు అని. పోలీసులు అడ్డుకోవడం కూడా అంతకన్నా తెలివి తక్కువ తనం ఇంకోటి ఉండదు అంటూ ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జీలు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్, నకిలీ మద్యానికి 4 బలి. నరసరావుపేట, శ్రీ సత్యసాయి, నెల్లూరు జిల్లాలో ఘటనలు, అనుమానాస్పద మరణాలుగా కేసులు నమోదు అంటూ ఇంకో వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, హిమాచల్లో ఘోర ప్రమాదం అంటూ ఒక వార్త అయితే ఉంది. బిలాస్పూర్ వద్ద బస్సుపై విరిగిపడిన కొండ చర్యలు. నెక్స్ట్ సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. 18 మంది మృతి, నుజ్జైన బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 3 కాపాడిన సహాయక బృందాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. మృతుల కుటుంబాలకు ప్రధాని 2 లక్షల సహాయం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. అయితే దేనికి వచ్చింది ఏంటనేది ఒకసారి చూద్దాం. భౌతిక శాస్త్రంలో 3కి నోబెల్ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. అయితే సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. క్వాంటమ్ మెకానిక్స్ పై లోతైన పరిశోధనలకు గుర్తింపుగా 3కి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టినిస్, మైకేల్ హెచ్ డివోరేట్లకు ఉమ్మడిగా పురస్కారం. 2 అమెరికా శాస్త్రవేత్తలు, 1 ఫ్రాన్స్ వాసి ప్రకటించిన నోబెల్ కమిటీ అంటూ డీటెయిల్స్ ఉన్నాయి. భౌతిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి 2025 సంవత్సరానికి గాను 3 శాస్త్రవేత్తలను వరించింది. క్వాంటమ్ మెకానిక్స్లో పరిశోధనలకు గాను ఈ 3కి వచ్చింది అంటూ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, ప్రభుత్వ తీరుపై గురువుల ధర్నాగ్రహం అంటూ ఇంకో వార్త వచ్చింది. ఆ వార్త ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. పోరుబాట పేరిట విజయవాడలో మహాధర్నా. సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. 28,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ అంటూ దీనికి సంబంధించి మహాధర్నాలో ప్రకటించిన ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. రాజధానిలో మరో దోపిడీకి స్కెచ్ ఏంటో చూద్దాం. ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ఎస్పీవీ ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. పీపీపీ
ఈపీసీ హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఆ ప్రాజెక్టులు కాంట్రాక్టర్లకు అప్పగింత, కాంట్రాక్టర్లకు నేరుగా భూముల కేటాయింపు అంటూ అమరావతికి సంబంధించి రాజధానిలో మరో దోపిడీకి స్కెచ్ అనే హెడ్లైన్తో ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ఎస్పీవీ ఏర్పాటు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అదేంటో చూద్దాం. డాల్ఫిన్ పేరెంటింగ్ పిల్లల పెంపకంలో కింగ్ అంట. డాల్ఫిన్ పిల్లల పెంపకంలో కింగ్ అంటూ ఒక వార్త ఉంది. సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. తమ పిల్లలకు కష్టం తెలియకూడదని పెంచే తల్లిదండ్రులు కొందరు, తమ పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని కఠినంగా ఉండే పేరెంట్స్ ఇంకొందరు, ఏదైనా మాట అంటే వెంటనే భయపడిపోతారని కోపట్టానికి భయపడే తల్లిదండ్రులు కొందరు, తమ మాటే శాసనంగా పిల్లలు భావించాలనుకునేవారు, ఇలా రకరకాల పేరెంట్స్. ఎవరు చేసేది వారికి కరెక్ట్గానే అనిపిస్తుంది. మరి వీరిలో ఎవరు బెస్ట్ పేరెంట్, ఏది బెస్ట్ పేరెంటింగ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు కంపారిజన్ ఎలా చేశారంటే డాల్ఫిన్ ఏ విధంగా తన పిల్లల్ని ఎంత సెక్యూరిటీగా ఏం చేస్తుంది ఏంటి అనే దాని మీద ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. అయితే మొత్తంగా సాక్షి పేపర్ తీసుకుంటే జగన్ పర్యటనతో నిండిపోయింది. ఇదనమాట. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమిచ్చారయ్యా అంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ హెడ్లైన్ వచ్చి మకిలీ చరిత్ర మరిచి అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. ఈ హెడ్లైన్కి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి, అసలు దేని మీద మాట్లాడుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. నకిలీ మద్యంపై జగన్ రాజకీయం. ఓకే, ప్రభుత్వ పెద్దలకు ముడిపెట్టే ప్రయత్నాలు. సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, కొంచెం లోపల మ్యాటర్ కూడా ఉంది, ఏంటో చూద్దాం ఒకసారి. తయారీ కేంద్రాన్ని బయటపెట్టిందే నేటి ప్రభుత్వం, వారు వీరు అని లేకుండా సొంత నేతలపైన చర్యలు, క్షణం ఆలస్యం చేయకుండా ఇద్దరిపై సస్పెన్షన్ వేటు, వివాదాస్పదులను ఏమాత్రం ఉపేక్షించని చంద్రబాబు, నాడు అరాచకవాదులకు జగన్ ప్రోత్సాహం, దళిత డ్రైవర్ శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు, ఆయనను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన జగన్, చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగికి పదవి, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం చావులపై చర్యలు నిల్, మల్లాది బార్లో 6 మృతి, ఆయనకు టికెట్. అంటే వాళ్ళ హయాంలో అలా చేసిన వాళ్ళకి జగన్ అయితే పదవులు ఇచ్చి పెంచి పోషించారు. ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ఎవరైతే ఇలా అక్రమార్కులు ఉన్నారో, ఎవరైతే ఇటువంటి దందాలకు పాల్పడుతున్నారో వాళ్ళు తన మన అనే తేడా లేకుండా సస్పెండ్ చేసి పారేస్తున్నారు, అసలు తీసేస్తున్నారు. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఇది అన్నట్టుగా ఆంధ్రజ్యోతిలో ఇవ్వటం జరిగింది. అయితే ఇంకోటి చూద్దాం. కల్తీ కిక్కులో కొత్త కోణం, నకిలీ డిస్టిలరీల ఏర్పాటుకు వైసీపీ టైంలోనే జనార్దన్ యత్నాలు, ఎవరిని వదలొద్దు, నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ ఆదేశాలు, నిందితుల కోసం కొనసాగుతున్న వేట, కమిషనరేట్కు ఎక్సైజ్ సిఐ హిమబిందు బదిలీ, మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్కు హైకోర్టు నో అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. బస్సుపై పడిన కొండ చర్యలు, హిమాచల్లో 18 మంది మృతి అంటూ ఒక వార్త ఉంది. బస్సులో 38 మంది ప్రయాణికులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఈవీలు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి, అవేంటో కూడా చూద్దాం. మరో 4 నుండి 6 నెలల్లో అందుబాటులోకి, శిలాజ ఇంధనాలతో ఆర్థికంగా పెనుభారం, కాలుష్యరహిత ఇంధనాలతోనే దేశ పురోగతి, వచ్చే 5 ఏళ్లలో భారత వాహన రంగం ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలి, కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అంటూ ఒక వార్త. ఆయన ఏం చెప్పారంటే పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఈవీలు అంటూ ఒక వార్త అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ వద్దన్నా పెళ్లి చేసుకున్నాడని నవవరుణ్ణి చంపేశారు అంటూ ఒక వార్త అయితే ఉంది క్రైమ్కి సంబంధించి. దీనికి సంబంధించి పెళ్ళైన 12 రోజులకే హత్య చేసిన బావమరిది, మరో 2తో కలిసి కత్తులతో పొడిచి గుంటూరు జిల్లాలో ఘాతుకం, పోలీసులను రక్షణ కోరిన దక్కని ఫలితం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ క్వాంటమ్ టెక్నాలజీ, భౌతిక శాస్త్రానికి సంబంధించి క్వాంటమ్ టెక్నాలజీపై పరిశోధనకు భౌతిక శాస్త్ర నోబెల్ అంటూ ఎవరికి వచ్చింది ఏంటి నోబెల్ బహుమతి అనేది, ఎవరిని వరించింది అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, చూద్దాం ఒకసారి. కనీస పింఛన్ 2500 రూపాయలు. దీనికి సంబంధించి 11 ఏళ్ల తర్వాత పెంపు దిశగా సంకేతాలు,
10న ఈపీఎఫ్ఓ ట్రస్టీల భేటీలో నిర్ణయం 7,500 చేయాలంటున్న ఉద్యోగ సంఘాలు. 10 ఏళ్ల రెగ్యులర్ సర్వీసు 58 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు పింఛన్కు అర్హులు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ లోపల ఉన్నట్టుగా తెలుస్తోంది. పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, వారి వివరాలు ఇవ్వండి అంటూ సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అసలు ఏమి ఆదేశించారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బీహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల మంది పేర్లను రేపట్లోగా ఇవ్వండి. చేర్చిన పేర్లు గతంలో తొలగించినవా కొత్తవా ఆ వివరాలు వెల్లడించి గందరగోళం తొలగించండి. ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ బీహార్లో సీటు పోరు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల్లో సీట్లు, సీఎం పదవిపై పార్టీల వ్యూహాలు అన్నట్టుగా ఒక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లోనే ఉన్నాయి. నెక్స్ట్ 6 బీపీసీఎల్కు 1000 ఎకరాలు, బీపీసీఎల్కు 6,000 ఎకరాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి చూద్దాం. రామాయపట్నం ఓడరేవు సమీపంలో కేటాయింపు 96,000 కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు అంటే ఒక వార్త వచ్చింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. క్యారవాన్ టూరిజానికి ఓకే, ఉత్తర్వులు జారీ. ఇంటి వద్దకే క్యారవాన్ అని ఒక 2 డేస్ బ్యాక్ మనం చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి ఒక వార్త అయితే ఉంది. దానికైతే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. పేజ్ నెంబర్ 11లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మోహన్ బాబు వర్సిటీని మూసేయండి, ఇది హెడ్లైన్. ఆ బాధ్యతలు ఎస్వీయూకు అప్పగించండి. విద్యార్థుల నుంచి 20 కోట్లు అదనంగా వసూళ్లు చేశారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర వేధింపులు. 15 రోజుల్లో అదనపు ఫీజులు వెనక్కి ఇవ్వాలి. ఉన్నత విద్యా కమిషన్ సంచలన ఉత్తర్వులు. 15 లక్షల జరిమానా చెల్లించిన విశ్వవిద్యాలయం గుర్తింపు రద్దు. వసూళ్లపై హైకోర్టుకు వర్సిటీ అన్న వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ సవేందర్ రెడ్డి కేసులో సిబిఐ దర్యాప్తుపై సుప్రీం స్టే అంటూ ఒక వార్త అయితే ఉంది. సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు, ఏంటో ఒకసారి చూద్దాం. ఎస్ఎల్పీ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి. గత నెల 22న గంజాయితో అరెస్ట్ అయిన వైసీపీ నేత సవేంద్ర రెడ్డి అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో భార్య పిటిషన్. సిబిఐకి అప్పగిస్తూ 26న హైకోర్టు తీర్పు. ఇప్పుడు సుప్రీం స్టే అంటూ ఒక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ భారత విద్యార్థులకు అమెరికా మొండి చెయ్యి అని ఒక వార్త అయితే ఉంది. గత ఏడాదితో పోలిస్తే వీసాలో 44.5% తగ్గుదల. ఫ్రాన్స్కు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 17% పెరుగుదల అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకుంటే 25,000 ప్రకటించిన యూపీ సర్కార్. బాగుంది కదా, రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకుంటే 25,000 ప్రకటించిన యూపీ సర్కార్ అన్నట్టుగా ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ వార్త ఏంటో చూద్దాం. పాదచారుల భద్రతపై నిబంధనలు రూపొందించండి, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం. ఒక రకంగా ఇది మంచిదనే చెప్పొచ్చు. పాదచారుల భద్రతపై నిబంధనలు రూపొందించండి, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చూద్దాం. జాడలేని పక్షి రక్షణ పేరిట 7 కోట్లు భక్షణ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి చూద్దాం. విద్యుత్ శాఖలో అరుదైన అవినీతి. అంతరిస్తున్న అరుదైన పక్షి బట్టమేక. రోళ్లపాడులో 3.5 ఏళ్ల క్రితం దాని జాడ. ప్రస్తుతం అవి లేవని WII నిర్ధారణ. అయినా వాటి రక్షణ పేరుతో టెండర్. హెచ్టి తీగలకు డైవర్టర్ల ఏర్పాటుకు నిర్ణయం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు అయితే పేపర్ హెడ్లైన్స్ అయితే ఇవే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇంకొకటి ఉన్నట్టుంది చూద్దాం. మహిళలకు సఖీ సురక్ష. మహిళలకు సఖీ సురక్ష అనేది ఉంది. 35 ఏళ్లు పైబడిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు. రేపు విశాఖలో ప్రారంభించనున్న మెప్మా అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఇది అందరూ ఉపయోగించుకోవచ్చు. చాలామందికి ఏంటంటే కొంతమందికి పరీక్షలు చేయించుకుంటే ఎక్కడ అమౌంట్ అవుతుందా అని పాపం మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇది విని పరీక్షలు చేయించుకుంటే బాగుంటుంది. సో మహిళలకు సఖీ సురక్షణ, 35 ఏళ్లు పైబడిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు, రేపు విశాఖలో ప్రారంభించనున్న మెప్మా అన్నట్టుగా ఒక వార్త ఉంది. నెక్స్ట్ అమరావతిలో ప్రత్యేక ప్రాజెక్టుల
ఉత్పత్తుల కోసం ఎస్పీవి కంపెనీల చట్టం కింద రిజిస్టర్ చేసేందుకు అనుమతి అంటూ వార్తుంది. దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 13లో డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, రీసర్వే పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ 2096 గ్రామాల్లో జనవరి నుంచి రీసర్వే 2.0. అయితే దీనికి సంబంధించి మొదటి దశలో 628, రెండో దశలో 748 గ్రామాల్లో ఈ నెల 3 నుంచి మరో 720 గ్రామాల్లో శ్రీకారం. రైతులతో నేరుగా మాట్లాడనున్న బృందాలు అంటూ ఒక రీసర్వే పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్, సోదరుడు రామ్మూర్తి నాయుడి సంవత్సరికం సందర్భంగా నారావారిపల్లి స్మృతివనంలోని సమాధి వద్ద నివాళులర్పిస్తున్న సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులు, నారా రోహిత్, ఇందిరా, గిరీష్ అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి అయితే మెయిన్గా ఆంధ్రజ్యోతికి సంబంధించి ఇవే ఉన్నాయి. నెక్స్ట్ మనం తెలంగాణకు సంబంధించి ఈ వెలుగు పేపర్లో ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. క్వాంటం పరిశోధకులకు ఫిజిక్స్ నోబెల్, 3 అమెరికన్ సైంటిస్టులను వరించిన అవార్డు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్, వాదనలు బలంగా వినిపించండి, సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీని కోరిన సీఎం రేవంత్, ఫోన్లో సమాలోచనలు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి హైకోర్టు విచారణ నేపథ్యంలో మంత్రులతో కీలక సమావేశం, అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా పేజ్ నెంబర్ 2లో డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, టారిఫ్లతో 4 యుద్ధాలను ఆపారంట ఈయన. మరోసారి చెప్పుకున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మొత్తం 7 యుద్ధాలను ఆపానని వెల్లడి. రోజు రోజుకి నంబర్ పెరుగుతుంది. భారీగా ఇంప్లీట్ పిటిషన్లు, జీవో 9ని సమర్థిస్తూ హైకోర్టులో వేసిన బీసీ పార్టీల నేతలు ఆది శ్రీనివాస్, ఆర్ కృష్ణయ్య, కూనంనేని తదితరుల దాఖలు అంటూ పేజ్ నెంబర్ 2లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఇంకొకటి, ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్, నల్లగా మారిపోతున్న ఎర్రకోట అంటూ ఒక వార్త అయితే ఉంది. గోడలపై పొరలుగా పేరుకుపోయిన ధూళి కణాలు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్, సమ్మక్క సారక్క వర్సిటీ లోగో ఆవిష్కరణ అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటో చూద్దాం. రిలీజ్ చేసిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి, రీసెర్చ్లో వర్సిటీ అత్యుత్తమంగా నిలుస్తుంది, త్వరలో కొత్త క్యాంపస్కు శంకుస్థాపన చేస్తామని వెల్లడి, భవన నిర్మాణాలు త్వరితగతిన ప్రారంభించాలు అంటూ కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే సమ్మక్క సారక్క వర్సిటీ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు అన్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, జూబ్లీ హిల్స్లో పోటీకి టీడీపీ దూరం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. జూబ్లీ హిల్స్ బైపోల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు 2 గంటల పాటు సమావేశమయ్యారు. తెలంగాణ బీజేపీ నేతలు సంప్రదిస్తే మద్దతు ఇవ్వాలని నేతలకు చంద్రబాబు సూచించారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంటర్ బాలికపై అత్యాచారం, హత్య, ఫ్రెండ్ రూమ్కు తీసుకువెళ్లి ప్రియుడి అఘాయిత్యం, నల్గొండలో దారుణం అంటూ ఒక వార్త అయితే ఉంది. పేజ్ నెంబర్ 6లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, గోదాములు ఫుల్, వడ్లకు జాగేది అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్, బస్సుపై కొండ చర్యలు పడి 15 మంది మృతి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘటన అంటూ ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. అయితే వెలుగు పేపర్కు సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఏమేమి చూసామంటే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, అలాగే తెలంగాణకు సంబంధించి వెలుగు పేపర్లో హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.